సంగారెడ్డి పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మొత్తము ఎంతో ఘనంగా బోనాల పండుగని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। మంజీరా నగర్ పోచమ్మ ఆలయంలో ఈరోజు ఉదయం నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి బోనాలని సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది। అలాగే గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి జగ్గారెడ్డి గారు సంగారెడ్డి పట్టణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించి, అలాగే గంగాపుత్ర సంఘము, ముద్రాజ్ సంఘము, వేరు సంఘము అనేక కుల సంఘాల యొక్క బోనాలను తీసుకొని ఈరోజు దుర్గాభవాని మాత వద్దకి ఈరోజు మా జగ్గారెడ్డి గారు వెళ్ళడం జరుగుతూ ఉంది। సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇంతకు ముందే వారి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులను తీసుకొని వెళ్ళడం జరిగింది। వారి ఆశీస్సులతో ఈ యొక్క పండుగను మేము కూడా ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను। గత 30 సంవత్సరాల నుండి మంజీరా నగర్ పోచమ్మ ఆలయంలో ప్రతి ఆషాఢ మాసం 3 రోజులు చివరి ఆదివారం 3 రోజులు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। గత 3 రోజుల నుంచి ఆలయంలో ఉత్సవాలను నిర్వహించుకుంటూ మొన్న శుక్రవారం రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించడం జరిగింది। ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని అలంకరించుకొని మేము పూజించుకోవడం జరిగింది। అలాగే ఈసారి ముఖ్యంగా ఏంది అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా అన్ని ఖాళీలు, ఇంతకుముందు 1-2 ఖాళీలు వాళ్ళే పార్టిసిపేట్ చేసేవారు, పాల్గొనేవారు। ఈసారి బాలాజీ నగర్ బాలాజీ టెంపుల్, బాలాజీ మందిరం యొక్క వెంకటేశ్వర ఆలయం యొక్క ఆలయ కమిటీ సభ్యులు, అలాగే బాలాజీ నగర్ వాసులు మొత్తం సుమారు ఒక 500 మంది వాళ్ళందరూ బోనాలు తీసుకొని వారు ప్రవీణు, మరి అనిల్, రాముల్ సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొచ్చి అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది। వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలనేసి ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ముఖ్యంగా మనం ప్రతి ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు బోనాల పండుగ రోజున అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈరోజు మన జీవరత్నం గారి అబ్బాయి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతూ ఉంది। వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేసి ఈ అమ్మవారిని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ జై బోలో పోచమ్మ మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో భవానీ మాతాకి। అలాగే ముఖ్యంగా ఏందనేసి అంటే ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్నటువంటి మా యొక్క కాలనీవాసులు అయినటువంటి మా అన్న వెంకటరాజు గారు, అలాగే గంగాపుత్ర సంఘం యొక్క కార్యదర్శి అయినటువంటి మా కొండలన్న గారు, ఎక్కడున్నారు కొండలన్న గారు, అలాగే మా మిత్రుడు ప్రవీణు, గోవిందు, అలాగే యాదగిరి గారు, సంతోష్ గారు, రాముల్ సార్ గారు, ప్రకాష్ గారు, అలాగే మా కూన శేఖర్ గారు, గోపాల్ రెడ్డి గారు, అలాగే అందరూ మా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం తెలియజేస్తున్నాం।